శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవియే నమ. ఈ 12 రాసుల వాళ్లకు కూడా 2025 సంవత్సరము జనవరి నుండి డిసెంబరు 31 వరకు మిశ్రమ ఫలితాలు. మనము చాలా రాసుల వాళ్లకు బాగుంది అని చెప్పటము అన్నీ కూడా తెలియజేస్తున్నాం. ఎవరు ఏమీ ఆందోళన చెందాల్సినటువంటి అవసరము ఎంత మాత్రము లేదు. ఎందుకు ఈ మాట నేను ప్రతిసారి చెప్తాను అంటే, ఏ లగ్నములో ఎవరైతే పుట్టి ఉంటారో ఆ లగ్నము రీత్యా కూడా ఉన్నటువంటి గ్రహస్థితుల వల్ల కొంతమందికి అనుకూలము ఉండొచ్చు, కొంతమందికి ప్రతికూలాలు ఉండవచ్చు. అందుకనే ఎప్పటికప్పుడు మనము మన బాధ్యతగా మనము తెలుసుకోవటం అనేది జరుగుతుంది. అందుకనే ప్రసార మాధ్యమాల ద్వారా చాలామంది మాస ఫలాలు కూడా తెలియజేస్తూ ఉంటున్నాం. అంటే ఏ నెల ఏం జరుగుతుంది ఏమిటనేటువంటి వివరాలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు ఈ 12 రాసుల వాళ్ళు కూడా ఈ రాశి ఆ రాశి అని కాదు, అందరూ కూడా ఈ 2025 జనవరి నుండి మామూలుగా డిసెంబర్ వరకు కూడా అన్ని పనులకు కలిపినటువంటి పరిహారాలు అనేటువంటివి కొన్ని ఉంటాయి. అంటే ఈ పనికైతే ఇది, ఇంకొక పనికైతే ఇంకొకటి అని జాతకాన్ని బట్టి చెప్పటం అనేటువంటిది అది వేరు. కానీ జనరల్గా సహజ సిద్ధముగా మనము చేసుకోవాల్సినటువంటివి కొన్ని ఉంటాయి కదా. అవి ఏమిటయ్యా అంటే, మీకు తోచిన విధముగా ఎక్కువ సార్లు, అంటే నెలలో కనీసము ఒక 2 సార్లన్నా, అలా 12 సార్లు చేసేటప్పటికి 12 2 24 సార్లు అవుతుంది. అలా నెలకు 2 సార్లన్నా గోమాతను పూజించండి. ఆ గోమాతను పూజిస్తున్నప్పుడు కాస్త ఆకుకూరలు లాంటివి కానీ, ఏదైనా వాటికి కాస్త దాణా తీసివ్వడము కానీ, లేదా గడ్డి కొనివ్వటము కానీ, ఏదో ఒక మీకు తోచిన మాత్రముగా ఒక 50 రూపాయలది కావచ్చు, 100 రూపాయలది కావచ్చు, అలా గోమాతను ఎంత మనము పూజిస్తామో అంత మేలు జరుగుతుంది. కనీసము 2 సార్లు నెలకు, అంటే 15 రోజులకు ఒక్కసారి. దీన్ని ఒక సమయము అని పెట్టుకొని చెయ్యండి. ఇంకా ఒక పరిహారం ఏమిటి అనేటువంటిది మనం ఆలోచన చేసినప్పుడు, ప్రతి వాళ్ళ ఇంటికి కూడా నరదృష్టి, కొన్ని మనకు ఇళ్లలో పనులు కావడం లేదు అని అనుకునేటువంటి వాళ్ళు ప్రతి అమావాస్యకు, ప్రతి పౌర్ణమికి ఈ 2 సార్లు కూడా ఒక నిమ్మకాయ దిష్టి అనేటువంటిది ఇంటి ముఖద్వారానికి తీసి ఒక చోట చెత్త కుండిలో పడేయండి. ఇవి 2 పరిహారాలు మాత్రము కంటిన్యూగా చేసుకుంటే మీకు డబ్బులు నిలబడము కానీ, నరదృష్టి పోవడము కానీ, ధనము ఆకర్షణగా రావటానికి కానీ కొన్నిటి బాగా పనికొస్తుంది. ఇవి పాటించండి, మీకు మేలు జరుగుతుంది. సింహరాశి వారికి ఈ 2025 జనవరి నుండి డిసెంబర్ వరకు 31 వరకు ఎలా ఉంది అంటే, సింహరాశి వారికి కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ కొంతవరకు అనుకూలముగా ఉంటుంది అని చెప్పాలి. శారీరకమైనటువంటి శ్రమ, ఏ పనికైనా సరే తిరగాల్సినటువంటి అవసరము వస్తుంది. ఆ తిరిగిన తర్వాత 1కి 4 సార్లు దానికే తిరగాలనే అని అనిపిస్తుంది. మనుషులకు విసుగు రావడము సహజం. మానసికంగా చిన్నపాటి మనఃక్లేశం అనేటువంటిది కూడా ఉంటాయి. నరదృష్టి బాగా ఉంటుంది. అధిక శ్రమ, సమయానికి డబ్బులు ఒక్కొక్కసారి చేతికి అందక చిన్నపాటి ఇబ్బందులు అనేటువంటివి కలగవచ్చును. కనుక జాగ్రత్త పడండి. మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారు. ఏ పని చేద్దామన్నా, ఏది చెయ్యాలన్నా ఎక్కడా సహకారం లేదే, ఏం చేయాలి అని ఆందోళన అనేటువంటిది ఒకటి తీవ్రమవుతుంది. బంధువుల వలన కొంచెం ఇబ్బందులు, అయినపోయిన వాళ్ళ వల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సినటువంటి అవసరము ఏర్పడవచ్చును. లాయర్లకు అద్భుతముగా లాయర్ వృత్తి చేసుకునేటువంటి వాళ్లకు చాలా బాగుంది.
రైతులకు ముఖ్యముగా ఈ రాశి వాళ్లకు రైతులకైతే చాలా యోగదాయకముగా ఉన్నది. ఉద్యోగస్తులకు కూడా బాగుంటుంది, అనుకూలవంతముగానే ఉన్నది. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు అనుకున్నది ఏదైనా సరే సాధించాలి అనేటువంటి తీవ్రమైనటువంటి ఒక విధానముతో ముందుకు వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. మొండిగా ఎవరు చెప్పినా వినేటువంటి తత్వము మీకు ఉండదు. మీ ధోరణి మీదే, మీరనుకున్నదే చేస్తారు. కనుక మేలు జరుగుతుంది. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు పట్టుదలతో ఆఫీసర్లందరూ కూడా పనిచేస్తారు. గతంలో ఏదో చిన్న అపవాదు వచ్చింది ఆఫీసర్ల మీద, ఆ అపవాదు లేకుండా చేసుకోవాలి, మా స్వచ్ఛతను మేము నిరూపించుకోవాలి, మా ఎఫిషియన్సీని మేము చూపించాలి, మా పవర్ను మేము ఎలా చూపించాలో అలా చూపిస్తాము అనేటువంటి భావనతో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కేవలము ప్రజలకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు మాత్రమే తీసుకొని ప్రజలలో దేవుళ్ళుగా ఉండిపోయేటువంటి పరిస్థితి వస్తున్నది. దైవానుకూలతతో అందరూ కూడా బయటపడతారు. సినీ రంగం వారికి అద్భుతం అంటే అద్భుతముగా ఉన్నది. చిన్న చిన్న ఇబ్బందులు ఉండినప్పటికీ అధిగమించి తీరుతారు, తద్వారా మేలు జరుగుతుంది. అలాగే రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్లకు కూడా చిన్నపాటి ఇబ్బందులు అనేటువంటివి ఉన్నాయి. జాగ్రత్త వహించండి, తెలివిగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి, మేలు జరుగుతుంది గాక. అందరికీ కూడా ప్రజానీకం అందరికీ రాశి వాళ్లకు అధికమైనటువంటి శ్రమ ఉంటుంది. ఆ శ్రమకు తగినటువంటి ఫలితము కూడా ఉంటుంది. ఫలితం రాదు అనేటువంటిది ఎక్కడా లేదు, ఉంటుంది. విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉన్నది. వాళ్ళు అనుకున్నది సాధించి తీరుతారు. అలాగే విదేశాలలో ఉండేటువంటి వాళ్ళకు కూడా ఈ రాశి వాళ్లకు మహాయోగవంతముగా ఉన్నది. టీవీ సీరియల్స్లో పనిచేసేటువంటి వాళ్లకు చాలా దగ్గరి వరకు వచ్చి కొంచెం దాన్ని ఇబ్బందులు వస్తే దాన్ని అధిగమించి ముందుకు వెళ్ళే విధముగా ఉండబోతున్నది, కలిసి వస్తుంది. ఇక వివాహము కావాల్సినటువంటి వాళ్లకు వివాహము, సంతాన యోగము కావాల్సినటువంటి వాళ్లకు సంతాన యోగం అవుతుంది. ఉద్యోగాలు కావాలి పర్టికులర్గా అనుకునేటువంటి వాళ్లకు మధ్యస్థముగా ఉంటున్నది, ఉద్యోగం వస్తుంది గాక, ఇబ్బంది ఏమీ లేదు. ఏది ఏమైనా ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం అంతా మిశ్రమ ఫలితాలుగా ఉన్నాయని తెలియజేస్తూ జయోస్తు.